అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు అమావాస్య 24/7/2025 గురువారం మనకు ఆషాఢ కుబేర అమావాస్య. ఆషాఢ మాసంలో వచ్చే గురువారం రోజున అమావాస్య వచ్చినందువలన దీన్ని కుబేర అమావాస్య అంటాము. ఈ కుబేర అమావాస్య రోజు మనం డబ్బు కోసం విపరీత ధనయోగం కలిగేందుకు, కుబేర కటాక్షం కలిగేందుకు ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ 5 వస్తువులు మూట కట్టి మీ బీరువాలో అనేది పెట్టినప్పుడు కుబేర యోగం కలగటం ఎవ్వరూ ఆపలేరు. డబ్బు అనేది నలుదిక్కుల నుంచి మీకు ఇంటికొచ్చి చేరుతుంది. అంత అద్భుతమైన పరిహారం. ఇక ఆ పరిహారం ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అందుకైన వస్తువులేంటి, అందుకైన రూల్స్ ఏంటి, ఏ సమయంలో చేయాలి, మొత్తం ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనకు తిథులు రోజులు చేసే ఒక పని మన చుట్టాలు బంధువులు కూడా చేయరని ఒక సామెత అనేది ఉందన్నమాట. అంటే తిథులు కానీ రోజులు కానీ అంటే మనకు అమావాస్య, పౌర్ణమి, పంచమి ఇలాంటి తిథులు మంచిని చేకూరుస్తూ ఉంటాయన్నమాట. అలాంటి రోజుల్లో మనం ఏ పని అయితే చేస్తామో దానికి రెట్టింపు ఫలితం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ఆషాఢ మాసంలో మనకు ఈ అమావాస్య గురువారం రావటం వల్ల దీన్ని కుబేర అమావాస్య అని కూడా అంటారు. ఈ గురువారం వచ్చిన అమావాస్య రోజు ఇప్పుడు చెప్పబోయే మనం ఈ పరిహారం చేసినప్పుడు మీకు కుబేర యోగం కలగటం ఖాయం. ఎంత దీనస్థితిలో ఉన్న, ఎంత పేదరికంలో ఉన్న ఈ ఒక్క మూట అనేది మీరు కట్టి ఇంట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా వచ్చే అమావాస్య లోపలే మీ జీవితంలో ఎంత అద్భుతమైన మార్పు, ముఖ్యంగా డబ్బు పరంగా చాలా మంచి మార్పు అనేది ఉంటుంది. ఇక ఈ పరిహారం చేయటానికి మనకు రేపు పూర్తిగా అమావాస్య తిథి ఉంది కాబట్టి రాత్రి 1 గంట వరకు కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇక ఆ పరిహారం అనే దానికి మనకు కావలసిన వస్తువులు చూద్దాం. ముందుగా ఈ యొక్క పరిహారం చేయడానికి మనం పరిశుభ్రంగా ఉండాలి. అంటే పీరియడ్స్ టైంలో చేయకూడదు, నాన్ వెజ్ తిని చేయకూడదు. రేపు ఆషాఢ కుబేర అమావాస్య కాబట్టి ఎవరు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండటం చాలా మంచిది. రేపటి రోజున ఎవరైతే నాన్ వెజ్ అవాయిడ్ చేస్తారో వాళ్ళకి ఒక లక్ ఫేవర్ అవుతుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి రేపు వీలైనంత వరకు ఎవ్వరూ నాన్ వెజ్ అనేది తినొద్దు. చక్కగా స్నానం చేసేసి మీ పూజలు ఏదైనా పనులు అవన్నీ చేసుకోండి. దాంతోపాటుగా మీకు వీలున్నప్పుడు చక్కగా ఈ యొక్క పరిహారం చేసుకున్నప్పుడు రెట్టింపు ధనం మీకు వస్తుంది. మీకు డబ్బు కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని మరిపించే డబ్బు మీకు చేరుతుంది. అంత పవర్ఫుల్ అయిన పరిహారం. ఇక ఈ పరిహారం చేసేదానికి మీరు ఎప్పుడైనా కూడా చేయొచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు చేయొచ్చు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు. అంటే మధ్యాహ్న సమయంలో చేసేదానికంటే ఉదయం కానీ సాయంత్రం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కదా, అందుకోసం అన్నమాట. ఇక అమావాస్య అనేది మనకు సాయంత్రమే కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మాకు ఈవినింగ్ అనేది వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అప్పుడు మాకు వీలు కాదు అన్నప్పుడు ఉదయం 12 గంటల లోపల కూడా మీరు చేసుకోవచ్చు. ఈ పరిహారానికి శుద్ధబద్ధంగా ఉండాలని చెప్పాం కదా, చక్కగా స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఒక గ్రీన్ కలర్. మనం ఒక ముడుపు కడుతున్నాం, ఒక 5 వస్తువులతో ముడుపు కడుతున్నాం. ఒక చక్కగా ఒక చిన్న కర్చీఫ్ కంటే కూడా కర్చీఫ్లో సగం ఉంటే కూడా సరిపోతుంది. అంత క్లాత్ అనేది మనకు గ్రీన్ కలర్ తీసుకోండి. ఎందువల్ల అంటే రేపు కుబేర అమావాస్య కాబట్టి కుబేరుడికి ఇష్టమైన రంగు గ్రీన్ కాబట్టి ఈ యొక్క గ్రీన్ కలర్ క్లాత్ అనేది తీసుకోండి. ఇంకా పట్టు క్లాత్ లాగా మీ దగ్గర ఏదైనా ఉంటే దాన్నైనా కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి పరిహారాలకి చాలా మంచిది. లేదు అనుకుంటే చక్కగా నాటుమంది అంగట్లో అడిగినా, లేకపోతే మనం బట్టల షాప్లో అడిగినా ఒక అర మీటర్ తెచ్చుకుంటే కూడా 20 రూపాయలకు సరిపోతుందన్నమాట. మీరు చిన్న బిట్ మాత్రం కట్ చేసి మిగతాది ఎత్తి పెట్టుకున్నా ఇంకోసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా పరుచుకోండి. ఇందులో మొట్టమొదటిగా ఒక పిడికెడు బియ్యం, మనం అన్నం తింటాం కదండి, పచ్చి బియ్యం, ఒక పిడికెడు బియ్యం అనేది ఆ క్లాత్లు అనేది పెట్టండి. దీంతో పాటుగా మీరు ఒక బిర్యానీ ఆకు మీద మీకు ఎంత డబ్బు అనేది కావాలో, లేదా ఒక పర్టికులర్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ కావాలి, మాకు 10 లక్షలే కాదండి ఎక్కువ కావాలి అనుకున్న వారు కూడా డబ్బు, అధిక ధనం లేదా మోర్ మనీ
లేకపోతే ఒక 10 lakhs 20 lakhs ఇలా కూడా మీరు ఒక బిర్యానీ ఆకు మీద రాసుకోండి. గ్రీన్ కలర్ పెన్నుతో బిర్యానీ ఆకు మీద మనీ అనే రాసుకోండి, లేదా డబ్బులన్నా రాసుకోండి, ధనం అన్నా రాసుకోవచ్చు. లేదు అంటే మీరు ఒక 10 lakhs 20 lakhs 25 lakhs అట్లాగైనా కూడా మీరు ఒక అమౌంట్ అనేది ఆ బిర్యానీ ఆకులో రాయండి. పచ్చి బియ్యం పెట్టాం, బిర్యానీ ఆకు మీద డబ్బు అనేది రాసి అందులో పెట్టాము. దీంతో పాటుగా ఒక పసుపు కొమ్ము, అది మీ దగ్గర ముద్ద పసుపు ఉన్నా పర్లేదు, అలాగే పొడవుగా ఉంటుంది కదా ఆ పసుపు కొమ్ము అయినా పర్వాలేదు. కొమ్ము అనేది పెట్టండి, పొడి వద్దు, పసుపు కొమ్ము అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఏం పెట్టాం, బియ్యం, బిర్యానీ ఆకు మీద డబ్బులను రాసి పెట్టాం. మూడవది ఒక పసుపు కొమ్ము, నాలుగవది పచ్చకర్పూరం. డబ్బుని మనం ఇట్లాంటి ముడుపులు కట్టుకునేటప్పుడు ధన ఆకర్షణీయ వస్తువులు ఏదైనా సరే పెట్టుకోవాలి అంటే మనం పచ్చకర్పూరం పెట్టుకుంటున్నాం అనమాట. ఒక చిన్న తుండు పచ్చకర్పూరం, లేదు అంటే యాలకు కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో పచ్చకర్పూరం పెడితే ధన ఆకర్షణ శక్తి మరింత రెట్టింపు అవుతుంది కాబట్టి పచ్చకర్పూరం అనేది పెట్టండి. 4 వస్తువులైనవి. ఇక ఆఖరిదిగా 5 రూపాయలు 5 రూపీస్ కాయిన్ అనేది పెట్టండి. ఎందువల్ల 5 రూపీస్ కాయిన్ అంటే మనం చాలా వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. 5 రూపాయలు 5 అనే సంఖ్యకి ఎక్కువ ఆకర్షణీయ శక్తి ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కూడా మన బ్యాగ్లో ఒక 5 రూపాయల కాయిన్ వేసి పెట్టుకుంటే ఎక్కువ డబ్బు చేరే అవకాశం ఉంటుందంటే అంత ఆకర్షణీయంగా డబ్బుని లాక్కుంటుంది ఆ 5 అనే సంఖ్య. కాబట్టి 5 అనే ఒక కాయిన్ అనేది అందులో పెట్టండి. ఈ 5 వస్తువులు, ఒకటి పచ్చి బియ్యం, అలాగే మనం బిర్యానీ ఆకుపైన డబ్బు అని రాసి పెట్టాము, ఇక పసుపు కొమ్ము, అలాగే పచ్చకర్పూరం, 5వది 5 రూపాయల కాయిన్. ఈ 5 వస్తువులు పెట్టి చక్కగా మూట అనేది కట్టేసి మీరు పూజ గదిలో పెట్టుకొని చక్కగా ధూప ఆరాధించేసి ధనం ఎక్కువ రావాలి, మాకు డబ్బు ఎక్కువ చేరాలి, కుబేర యోగం కలగాలి అని చెప్పి మీరు పూజ గదిలో ఒక అరగంట సేపైనా పెట్టి, దీపం వెలుగుతూ ఉంటుంది కదా, అరగంట సేపైనా పెట్టి మనస్ఫూర్తిగా వేడుకొని ఒక 1/2 hour తర్వాత మీ బీరువాలో డబ్బు నగలు పెడతారు కదా అక్కడ పెట్టేసేయండి. ఇంకా ఏమీ చేయనవసరం లేదు. ఇప్పుడు మీకు అందరికీ డౌట్ ఉంటుంది, మీరు చాలా వీడియోస్లో వచ్చి ఇట్లాంటి ముడుపులు బీరువాలో పెట్టమన్నారండి, చాలా అలాగే మాకు చేరిపోయి ఉన్నాయి, అవేం చేయాలా అని. అవన్నీ కూడా ఏదైనా సరే ఒక ముడుపు కట్టినప్పుడు దాని పవర్ అనేది ఒక 45 days ఉంటుంది అంతేనంట. తర్వాత దాన్ని డిస్పోజ్ చేసేయండి, ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయటమో లేదా పడేసేయటమో చేసేయండి. అలాగే ఒక ఇప్పుడు పెట్టిన ముడుపు కూడా మనం ఈ అమావాస్యకి పెట్టినప్పుడు నెక్స్ట్ అమావాస్యకి తీసివేసేసి తర్వాత మళ్ళీ కూడా ఒక గురువారం రోజు ఇదే విధంగా మీరు పెట్టుకోవచ్చు. పౌర్ణమి రోజు వచ్చిన, అమావాస్య రోజు వచ్చిన ఇలాగే ఇట్లాంటి గురువారం రోజు కుబేరుడు రోజుగా చెప్పుకుంటాం కాబట్టి మళ్ళీ కూడా మనం ఇలాంటి ముడుపు అనేది కట్టి పెట్టుకోవచ్చు. మీకు ఏది పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది, ఈ ముడుపు పెట్టారు మంచిగా మీకు మార్పు అనేది ఉంది, తర్వాత ఇదే ముడుపు మీరు పెట్టుకున్నప్పుడు రెట్టింపు ఫలితం ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ యొక్క 5 వస్తువులు కలిపి ఈ మూటను అనేది మీ బీరువాలో పెట్టుకొని చూడండి. అద్భుతమైన ధన మార్పు అనేది మీకు కలుగుతుంది, ఎక్కువ డబ్బు వచ్చి చేరుతుంది, విపరీతమైన లక్ష్మీ కటాక్షంతో మీ ఇంట్లో డబ్బు ఎక్కువ చేరడం మీరే గమనిస్తారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.